ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మరి ఇక్కడ యేసు ప్రభు గారి యొక్క 12 మంది శిష్యుల్లో ఉద్దేశించి మరి దేవుడు మరి సర్వము ఎరిగినటువంటి దేవుడు, భవిష్యత్ కాలాన్ని, మన ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లు కూడా ఎరిగినటువంటి దేవుడు శిష్యుల గురించి అతి ముఖ్యంగా తను ఎంతో ప్రేమించినటువంటి ప్రియమైనటువంటి శిష్యుడు పేతురు, ఈ పేతురు గురించి చాలా నర్మగర్భంగా సూటిగా సుత్తు లేకుండా మాట్లాడటం అంటాం చూడండి. ఏమన్నారు? గొర్రెల కాపరిని కొట్టుదును అప్పుడు యేసు వారిని చూచి, రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు అనగా, ఇక్కడ అభ్యంతర పడటం, పేతురు దేవుని విషయమై అభ్యంతర పడటం. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు నేను రకరకాల ఆధారాలు వెతుకుతూ చూస్తున్నప్పుడు అభ్యంతర పడటం, ఈ దురాభిమానం అనేది ఉంది కదండి అంశం. ఇందులోనూ దురాభిమానం అనేది, ఈ టైములకు అధిపతి యెహోవాకు కాపరిని హతము చేయి. మరి దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ప్రవచనాలని నెరవేర్చడానికి, ప్రవచనాలని కొట్టువేయడానికి కాకుండా నెరవేర్చడానికి మరి దేవుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పేతురుని చూసి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే, పేతురు ఒక జాలరీ కుటుంబం నుంచి గలిలయుడుగా బెత్సయిదా వాడిగా మనం చూస్తున్నాం. పేతురు జాలరీ, చేపలు పట్టుకునేవాడు. పేతుడు వాళ్ళ గమలీయేలు పాదముల యొద్ద ఎన్నో విషయాలు తర్కించి ఆ గ్రీకు వేదాంత శాస్త్రాన్ని అంతటినీ ఆమూలాంతరం చదివి పుణికి పుచ్చుకుని జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? పౌలు. దానికి భిన్నంగా ఈ పేతురుడు మత్స్యకారుడు. మా మొగల్తూరు మండలంలో మత్స్యకారు విలేజ్లు ఉంటాయి. అంటే పేరు పెట్టి అలాగంటానని నేను అనుకోవద్దు. ఆ ముచ్చవలపల్లి వైపు వెళ్తే ఆ స్కూల్లో బండిభుజనం స్కూల్ అందరూ అలా, పాతపాడు వెళ్తే అలా, చాలా చోట్ల అంటే కొన్ని పాకెట్స్ ఆఫ్ ఏరియాస్లో వాడే ఉంటారు మత్స్యకారు. మరి వారి జీవన శైలి ఎలా ఉంటుంది? రాత్రనక పగలనక కష్టపడతారు, శ్రమిస్తారు, నిద్ర ఉండదు, నిప్పులు ఉండదు, ఓర్పు సహనంతో వలలు వేస్తారు. ఇవన్నీ ఇటువంటి స్వభావం, ఇటువంటి పరిస్థితుల మధ్య నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ